హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే టీజీ డీసెట్ చేస్తుంటే టీజీ డీసెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తుంటే అప్లికేషన్ లోపల చేసే ముందు ఫీ పేమెంట్ అయితే అవ్వట్లేదన్న చాలామంది అడుగుతున్నారు. ఒక 15 డేస్ నుంచి అవుతలేదు, 1 వీక్ నుంచి అవుతలేదు అని అడుగుతున్నారు అనమాట. నేను ఈరోజు అప్లికేషన్స్ చేశాను, 2 అప్లికేషన్స్ కూడా చేశాను. ఫీ పేమెంట్ అయితే అవుతుంది. డెబిట్ కార్డ్ ద్వారా అయితే కాలేదు, నెట్ బ్యాంకింగ్ పెట్టినప్పుడు అయింది. నేను ఇంతకుముందు డెబిట్ కార్డ్ పెట్టి చూసినప్పుడు మీరు చెప్పినట్లే ఎర్రర్ వచ్చింది, ఫీ పేమెంట్ అయితే కాలేదు. నెట్ బ్యాంకింగ్ పెడితే అయ్యింది, మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మీరు ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, సర్చ్ బార్లో టీజీ డీసెట్ అని టైప్ చేయండి. టీజీ డీసెట్ అని టైప్ చేయగానే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఉంది కదా టీఎస్ డీసెట్, ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. చూడండి, టీజీ డీసెట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ వచ్చిన తర్వాత చూడండి, మనకు లాస్ట్ డే వచ్చేసరికి 15 వరకే ఉందన్నమాట. కాబట్టి ఎవరైనా చేసుకోకుంటే ఖచ్చితంగా చేసుకోండి, మనకు టైం అయితే ఎక్కువగా లేదు. ఫీ పేమెంట్ వచ్చేసరికి నేను ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నానని చూపిస్తాను. మీరు చాలామంది అయితే ఫీ పేమెంట్ అయితే అవ్వట్లేదని అడుగుతున్నారు, దానికి సంబంధించిన క్లారిటీ అనమాట ఇది. ఇక్కడ ఫీ పేమెంట్ అని ఉంది కదా, అప్లికేషన్ ఫీ పేమెంట్ అని ఉందా, క్లిక్ చేసేయండి. నేను ఆల్రెడీ ఈరోజు 2 అప్లికేషన్ అయితే కంప్లీట్ చేశాను కాబట్టి చెప్తాను అనమాట, ఎందుకు రావట్లేదని నేను చెక్ చేసి అప్లికేషన్ చేసినప్పుడు అర్థమైంది. డెబిట్ కార్డ్ నుంచి యూజ్ చేస్తే రావట్లేదు. మీరు ఇక్కడ మీ క్యాండిడేట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీరు వచ్చేసరికి మీరు మీడియం ఏజ్ చేస్తుంటే ఆ మీడియం సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పేమెంట్స్ ఆప్షన్ ఏవైతే ఉన్నాయో నెట్ బ్యాంకింగ్ కానీ, తర్వాత ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ లేదా అదర్ నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డు. మీరు డెబిట్ కార్డ్ యూజ్ చేస్తే రావట్లేదు, ఇక్కడ ఉంది కదా డెబిట్ కార్డ్ యూజ్ చేస్తే రావట్లేదు పేమెంట్. మీరు క్రెడిట్ కార్డ్ కానీ ఈ నెట్ బ్యాంక్స్ ఈ 4-5 ఆప్షన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, మీకు వస్తుందని చూపిస్తాను ఇప్పుడు క్లారిటీగా. ఇంకా తర్వాత మీ మొబైల్ నెంబర్, మీ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఎంచుకోండి. ఆప్షన్ వచ్చేసరికి పేమెంట్ ఆప్షన్కి ఇవి మాత్రమే ఎంచుకున్నప్పుడే మీకు పేమెంట్ అయితే అవుతుంది. డెబిట్ కార్డ్ నుంచి ఏదో ఇష్యూ ఉన్నట్టుంది కాబట్టి మీరు ఇవి యూజ్ చేసుకోండి. నెట్ బ్యాంకింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకెళ్తుంది. చూడండి, ఈ విధంగా మనకు వస్తుంది. ఇక్కడ మీ పేమెంట్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్, అంటే ఎవరైతే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి యూజర్ ఐడి. పేమెంట్ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసిన తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ ఏం ఎంటర్ చేయాలని అడుగుతున్నారు. మీరు సపరేట్గా మీరు ఎవరైతే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తుంటారో వాళ్ళకి తెలిసి ఉంటుంది వాళ్ళ బ్యాంక్ యొక్క యూజర్ ఐడి తర్వాత పాస్వర్డ్ అనేది. ఆ పాస్వర్డ్ యూజర్ ఐడి ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ విధంగా మీ పేమెంట్ అయితే కంప్లీట్ అవుతుంది. డెబిట్ కార్డ్ యూజ్ చేస్తేనే రావట్లేదు, క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసినప్పుడు మనకు పేమెంట్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మీరు చేసుకోండి, అప్లికేషన్ అయితే ఫర్దర్గా ప్రాసెస్ వెళ్తుంది అనమాట. ఇంకెందుకంటే టైం లేదు కాబట్టి చాలామంది అడుగుతున్నందుకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి, ఎవరికైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.